శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 28వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు, గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ఖర్చు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. వచ్చిన రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నిరాశపడడం, నిస్పృహ రావడం అనేది ఉంటుంది. ద్వితీయంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపరిగా ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఏం చేసినా సరే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టపోతారు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే 10 అడుగులు ముందుకు వెళ్తే 10 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వివాహ సంబంధించిన విషయంలో కూడా చేదాకా సంబంధం వచ్చి జారిపోతుంది. ఎందుకు జరుగుతుందో, మనకే ఎలా ఎందుకు జరుగుతుందో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మా కష్టం సేన అయిపోయింది, ఏలినాడు సేన అయిపోయింది, షష్టమ గురువు అయిపోయింది, సప్తంలో గురువు వచ్చారు, బాగుంటారు కదా అనుకుంటారు. అయితే కొంతమందికి వారి జాతకాన్ని బట్టి గ్రహగతులు ఉంటాయి. గోచార రీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు ప్రస్తుతం. భవిష్యత్తు బాగుంది. ప్రస్తుతం ఈ వారం మటుకు వీరికి గోచార పరంగా అంత అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సర్జరీలు ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అదేవిధంగా ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. అది చాలా బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు. అయితే ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఏదైనా సరే ధైర్యంగా నిలబడి మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండండి. అంతే తప్ప మనకి ఇలాగే ఉంటుంది, జీవితం ఇలాగే ఉంటుంది మటుకి అనుకోవద్దు. భవిష్యత్తు బాగుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ వారం వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం, ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయవరాలు, కోర్టు సంబంధించిన విషయవరాలు కాస్త చికాకు పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగరీత్యా కొంతవరకు బాగున్నాం, ఉద్యోగాన్ని చేసుకుని వెళ్దాం అన్న ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, లేదా 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బడినప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్య ఫలితాలు గోచరిస్తోంది. ఏదైనా సరే కష్టపడితే కానీ ఫలితం రాదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ వెనక్కి లాగి వాళ్ళు 100 మంది ఉంటారు. మనం ముందుకు 4 అడుగులు వేద్దాం అనుకుంటే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సర్జరీల దాకా వెళ్ళే అవకాశం లేకపోలేదు. గత వారం కూడా చెప్పాను, ఈ వారం కూడా ఎటువంటి మార్పు లేదు. మీ అదృష్టాన్ని నమ్ముకుని కాకుండా సొంతంగా మీ తెలివితేటలు ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం అంతా బాగుంది, భగవంతుడు చూసుకుంటాడు కాదు. భగవంతుడు మనకు సహాయ సహకారాలు చేస్తారు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత ప్రయత్నం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారి వివాహ విషయంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ సలహాల్లో కూడా ఎలా ఉంటుందో ఏంటో అప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళండి.
బంధువులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి, ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ₹1 మనకు వస్తుంది కదా, ₹10 ఖర్చు పెడదాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని ఎంతవరకు సేవింగ్స్ చేస్తారో అంత మంచిది. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా కాస్త చికాకు పరుస్తాయి. ఏది ఏమైనప్పటికీ గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలే గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాల మటుకి సానుకూలంగా ఉంది, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా ఎప్పటి నుండో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అది ఇక్కడ కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, మనకంటూ ఒక ఉద్యోగం ఉంటే రేపు 10 మంది మనకు గౌరవిస్తారు అన్న ఆలోచనతో ఉంటారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రం పఠించడం, దుర్గాదేవికి మొగులుపు కుంకుమతోటి అష్టోత్తర పూజ చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయండి. అదేవిధంగా ఈ రాశివారు శనివారం నాడు శనికి తైలాభిషేకం చేసి ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ చేయించండి. తర్వాత సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఇవి చిన్న చిన్న పరిహారాలైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారి కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సహోదరి మధ్య విభేదాలు దొరికిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికిను మనసుకు తీసుకోవడం, ఏదో విధంగా ఇబ్బంది పడని ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహం సంబంధించిన విషయాలు ఒక కొలికి రావడం, శుభకార్య విషయంలో చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వర్తిస్తారు. ఏదేమైనా సరే మనం బాగుండాలి, సంతానం బాగుండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపు బంధువులు మీకు ఎక్కువగా సహాయ సహకారాలు చేయడం, ధనం పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా ధనం సమకూర్చడం అనేది జరుగుతుంది.